వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారు డిసెంబర్ 1 అమావాస్య రోజున మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ వస్తువులను వెంటనే బయటపడేయండి, లేదంటే వాళ్ళ మీదికి వస్తుంది. ఈ కుంభరాశి వారు వారి ఇంటి ముందు పడి ఉన్న ఈ వస్తువులను వెంటనే తీసి బయట వేయండి, లేదంటే ప్రాణాల మీదికి ఖచ్చితంగా రాబోతుంది. అయితే కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి ఇంటి ముందు పడి ఉన్న ఏ వస్తువులను వెంటనే తీసి పడేయాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుంభరాశి అనేది రాశి చక్రంలో ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదములు జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారి జీవితాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే వారి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పటికీ వీరు వాటిని అధిగమించి ముందుకు సాగటం వంటివి చేస్తుంటారు. అలాగే పద్ధతిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా వీరు అతి సులువుగా ఫలితాలను సాధించాలని అనుకుంటారు, కానీ అధిక శ్రమతోనే ఫలితాలను సాధిస్తారు. అలాగే ఈ రాశివారు చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనవుతుంటారు. అలాగే వేరే వారు వీరిని ఒక చిన్న మాట అన్నా సరే కూడా పడరు. స్నేహితుల సంఖ్య కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఈ కుంభరాశి వారి జీవితంలో మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ ఒక్క వస్తువును తీసి బయటపడేయండి. ముఖ్యంగా డిసెంబర్ 1 అమావాస్య తిథి రోజున కొన్ని తాంత్రిక ప్రయోగాలు మీ పైన కోపంతో, కుళ్ళుతో, అసూయతో ఎవరు ప్రయోగం చేసినా కానీ, మీకు మిమ్మల్ని చూసి అనే వ్యక్తులు కుట్రల్ని పొందినా కానీ దాని తాలూకు ప్రభావం మీపై కొంచెం కూడా ఉండకూడదు అనుకుంటే ఇంటి ముందు పడి ఉన్నటువంటి నిమ్మకాయలు కానీ, ఎండు మిరపకాయలు కానీ ఏవి ఉన్నా సరే మీరు వెంటనే చేతితో కాకుండా ఏదైనా చీపురు సహాయంతో వెంటనే తీసి బయటపడేయండి. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో దీపారాధన, అదేవిధంగా దీపం ధూపం వేయాలి. ముఖ్యంగా ఈ డిసెంబర్ 1వ తేదీన ఇటువంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అదేవిధంగా కొంతమంది ఆదివారం, గురువారం వంటి రోజులలో చేస్తుంటారు. మీరు మీ ఇంటి ముందు ఒకవేళ ఉదయం లేవగానే, లేకపోతే మీరు రాత్రి పడుకునే సమయంలో అటువంటి వస్తువులు కానీ, అటువంటి పదార్థాలు కానీ ఉదయం లేవు కానీ నిద్ర లేచిన తర్వాత చూసేసరికి కనిపిస్తే గనక వెంటనే చేతితో తాకకుండా చీపురు సహాయంతో వాటిని తీసుకొని వెళ్ళి బయట పారవేసి రండి. ఇంట్లో డస్ట్బిన్ ఉంటే కనుక ఇంట్లో బిన్లో వేయకండి. ఒక చిన్న మూటలా కట్టి బయట తెల్లని ప్రదేశంలో వేసిరండి. ఎందుకంటే దాని ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ గృహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పారవేసి రాగానే ఖచ్చితంగా కాళ్ళు శుభ్రంగా కడుక్కొని నిమ్మకాయలు ఇటువంటి పదార్థాలతోనే తాంత్రిక పూజలు, తాంత్రిక ప్రయోగాలు జరుపుతుంటారు. మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు తాంత్రిక ప్రయోగాలు అనేవి జరుపుతుంటారు. కాబట్టి మీ ఇంటి వద్ద ఇలాంటి పదార్థాలు ఏవి ఉన్నా సరే బయట తీసి పారవేయండి. పడేసి వచ్చాక శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో ధూపం వెలిగించి ధూపం ఖచ్చితంగా అయితే వేసుకోండి. ఎందుకంటే మీ పైన కానీ, మీ ఇంట్లో కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయేలా చేస్తుంది. కాబట్టి రాశివారు డిసెంబర్ 1 అమావాస్య రోజున మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ వస్తువులనైతే ఖచ్చితంగా తీసి బయట పడేసి రండి. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి.